ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను నేర్చుకోవడానికి ప్రయాణాలు చేశారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి కాలం కొంచెం దూరమైంది గనక ప్రతి వ్యక్తి ప్రవక్త చెప్పారు అని అంటే మాత్రాన వెంటనే మాటను స్వీకరించకుండా దాని యొక్క ఆధారం, దాని యొక్క పరంపర, నీవు ఎవరితో విన్నావు, అతను ఎవరితో విన్నారు, ప్రవక్తతో విన్న సహాబీ ఎవరు, ఈ విధంగా పరిశీలించేవారు. అంటే సనద్ గురించి. సనద్ అంటే నేను ఇన్షాల్లా ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే రీతిలో తర్వాత క్లాసులలో చెబుతాను. సనద్ అంటే ఉల్లేఖకుల పరంపర. దీనికి సంబంధించి సహీ ముస్లింలో ఈ మాట వచ్చి ఉంది. తాబిఈన్లలో ఒక గొప్ప తాబిఈ ముహమ్మద్ బిన్ సిరీన్ రహిమహుల్లా 110వ హిజ్రీలో ఈయన చనిపోయారు. ఆయన చెబుతూ ఉండేవారు, ఇన్న హాదల్ ఇల్మ దీనున్ ఫందురు అమ్మన్ తఅఖుదూన దీనకుం. ఈ ధర్మ విద్య అన్నది, ఈ విద్య ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, హదీసులు ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో, ఇది ధర్మానికి సంబంధించిన విషయం గనక ఎవరితో మీరు ధర్మాన్ని నేర్చుకుంటున్నారో మీరు మంచిగా చూసుకోండి, పరిశీలించండి. ఇమాం ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లా చెబుతూ ఉండేవారు, అల్ ఇస్నాదు మినద్దీన్. హదీసుల ఉల్లేఖకుల పరంపర ఇది ధర్మంలోని ఒక విషయం. తాబిఈన్లలో ఒక గొప్ప తాబిఈ తావూస్ ఇబ్ను కైసాన్. తావూస్ బిన్ కైసాన్ 106వ హిజ్రీలో చనిపోయారు. తాబిఈన్లలో ఒక గొప్ప ఇమాం ఇతను. సులైమాన్ ఇబ్ను మూసా అంటున్నారు, సులైమాన్ ఇబ్ను మూసా తావూస్ ఇబ్ను కైసాన్ ను కలిశారు. కలిసి ఒక వ్యక్తి ఈ విధంగా కొన్ని హదీసులు తెలియజేస్తున్నాడు. అప్పుడు తావూస్ ఇబ్ను కైసాన్ చెప్పారు, ఇన్ కాన మలియన్ ఫఖుద్ మిన్హు. సహీ ముస్లింలో ఈ మాట వచ్చి ఉంది. ఏ వ్యక్తి నీతో ప్రవక్త ఈ హదీసులు చెప్పారు, ప్రవక్త యొక్క ఈ హదీసులు ప్రవక్త యొక్క మాట అని అంటున్నాడో అతను ఫిఖహ్, బాబిత్, ముత్కిన్ అయి ఉండేదుంటే, అంటే ప్రవక్త యొక్క హదీసులను ఉల్లేఖించడంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ప్రజలకు నేర్పడంలో, నేర్చుకోవడంలో అతడు నమ్మదగినవాడు, హదీసులను మంచిగా భద్రపరిచేవాడు, వాటిని మంచి రీతిలో, ఉత్తమ రీతిలో జ్ఞాపకం ఉంచుకునేవాడు అయి ఉన్నాడా లేదా అనే విషయం పరిశీలించండి. ఇంకా సోదర మహాశివులారా, తాబిఈన్ హదీసులను సహాబాల ద్వారా నేర్చుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసేవారో, భద్రపరచడానికి వారు అవలంబించినటువంటి విధానాల్లో వారు ఎలా సహాబీ నుండి హదీసులు విన్నారో అలాగే అందులో ఏమాత్రం మార్పు లేకుండా, కొన్ని సందర్భాల్లో ఒకే భావం గల రెండు వేర్వేరు పదాలు ఉంటాయి. అయితే సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏ పదం విన్నారో అదే పదాన్ని అదే విధంగా
ఇతరులకు నేర్పేవారు, ఉల్లేఖించేవారు, ఇంత భద్రతతో వారు హదీసులను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పేవారు. దీనికి సంబంధించిన ఉదాహరణలు సహీ బుఖారీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పద్ధతి నేర్పారు. బరా ఇబ్న్ ఆజిబ్ రలియల్లాహు తఆలా వారి యొక్క హదీస్ సహీ బుఖారీలో వస్తుంది. నిద్రించేకి ముందు అల్లాహుమ్మ ఇన్ని అస్లమ్తు నఫ్సి ఇలైక వఫవద్తు అమ్రి ఇలైక వవజ్జహతు వజ్హి ఇలైక వఅల్జఅతు ظهري ఇలైక రగబతన్ వరహబతన్ మిన్క లా మల్జా వలా మంజా మిన్క ఇల్లా ఇలైక్ ఆమంతు బికితాబిక అల్లదీ అన్జల్త వబినబియ్యిక అల్లదీ అర్సల్త. ఈ దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీకి నేర్పారు. నేర్పి ఏమన్నారు? నీవు నాకు మళ్ళీ ఈ దుఆ వినిపించు అని. అప్పుడు దుఆ వినిపిస్తున్నారు. వినిపిస్తున్న సందర్భంలో ఏం జరిగింది? దుఆ వినిపిస్తున్న సందర్భంలో ఈ సహాబీ వినిపిస్తూ ఏమన్నారు? వబినబియ్యికల్లదీ అర్సల్త ఉన్న చోట వబిరసూలికల్లదీ అర్సల్త అని చెప్పారు. వబినబియ్యికల్లదీ అర్సల్త ఉన్న చోట ఏం చెప్పారు? వబిరసూలికల్లదీ అర్సల్త. గమనించండి, భావపరంగా చూసుకుంటే చాలా పెద్ద మార్పు ఏమీ లేదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఏమన్నారు? లేదు, నేను ఏ పదాలు నీకు నేర్పానో అవే పదాలు నీవు చదువుతూ ఉండు, అవే పదాలు నీవు చదువు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఈ విధానాన్ని సహాబాలు ఆ తర్వాత తాబిఈన్లు కూడా అవలంబిస్తూ ఉండేవారు. దీనికి సంబంధించి ముస్నద్ అహ్మద్లో అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా వారి యొక్క సంఘటన వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు ఒక హదీస్ వినిపించారు. ఉబైద్ ఇబ్న్ ఉమైర్ అక్కడ మక్కా వారికి కొన్ని విషయాలు చెబుతున్నారు. చెబుతూ ప్రవక్త వారి ఒక హదీస్ మునాఫిక్ యొక్క పోలిక విషయంలో వినిపిస్తున్నారు. ఆ సందర్భంలో అక్కడ హదీసులో భావపరంగా రెండు పదాలు ఒక్కటే, కానీ ఆ వ్యక్తి చెప్పిన ఆ పదాలకు భిన్నంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు తఆలా వారిని కరెక్షన్ చేశారు. బైనల్ గనమైన్ కు బదులుగా బైనర్ రబీదైన్ అని అక్కడ తెలియజేశారు. అయితే మీరు గమనిస్తున్నారు కదా, నస్సన్ పదాలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఆ రెండు పదాలు ఒకే భావం కలిగినవి ఉన్నప్పటికీ ప్రవక్త ద్వారా ఎలా విన్నారో అలాగే వారు వింటూ ఉండేవారు. తాబిఈన్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను భద్రపరిచే విషయంలో వారు స్వయంగా రాసుకుంటూ ఉండేవారు మరియు వారి యొక్క శిశువులకు చెబుతూ ఉండేవారు, హదీసులను మీరు లిఖిత రూపంలో భద్రపరచండి అని. దీనికి సంబంధించి మన ముందు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. రండి, కొందరి తాబిఈన్లు వారి యొక్క పేర్లు, వారి యొక్క రెఫరెన్స్ ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధ వహించండి. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. సహాబాల కాలంలో కానీ, తాబిఈన్ల కాలంలో కానీ, తాబిఈన్ ఆ తర్వాత కాలాల్లో కానీ ఖురాన్తో పాటు హదీసులను వారు కంఠస్థం చేసి భద్రపరిచేవారు. అయితే
ఈ కంఠస్థం చెయ్యడంతో పాటు రాసుకునేవారు కూడా, కంఠస్థం చేయడంతో పాటు రాసుకునేవారు కూడా. అయితే ఈ రాసుకునే విధానం అనేది, లిఖిత రూపంలో భద్రపరిచే విధానం అనేది సహాబాల కంటే తాబెఈన్ల కాలంలో మరింత ఎక్కువ పకడ్బందీగా దీనిపై ఆచరించడం మొదలుపెట్టారు. ఎందుకు? చాలా మంది సహాబాలు అప్పటికి చనిపోయారు, మరియు కొందరు దుర్మార్గులు ఇస్లాం వేషధారణ వేసుకొని తమకు తాము అబద్ధంగా, వాస్తవానికి ముస్లింలు కారు కానీ ముస్లింలను మోసం చేయడానికి, ముస్లింలలో ఎన్నో రకాల దుర్మార్గాలు, ఎన్నో రకాల బిదాతులు, ఎన్నో రకాల చెడులు వ్యాపింప చేయడానికి తమకు తాము ముస్లిం అని కూడా చెప్పుకొని తిరగడం మొదలుపెట్టారు. అయితే వారిలో కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అబద్ధంగా హదీస్ ఆపాదించడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు? సుమారు సహాబాల ఒక 30-40 సంవత్సరాల కాలం దాటాక. అప్పుడు తాబెఈన్లు మరింత ఎక్కువ జాగ్రత్తగా హదీసులను ఎక్కువ సంఖ్యలో సహాబాల కంటే ఎక్కువ శ్రద్ధతో రాసుకోవడం మొదలుపెట్టారు. హసన్ బస్రీ రహిమహుల్లాహ్ చెబుతూ ఉండేవారు, మా ఖుయ్యిదల్ ఇల్ము బిమిథ్లిల్ కితాబ్ ఇన్నమా నక్తుబుహు లినతఆహదహు. ఇమాం ఖతీబ్ బగ్దాదీ రహిమహుల్లాహ్ హసన్ బస్రీ యొక్క ఈ మాటను తక్యీదుల్ ఇల్మ్ అని తాను రాసినటువంటి గ్రంథంలో పొందుపరిచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, పూర్తి సనద్ పరంపర ఉన్నది ఈ విషయం. ఇక్కడ కూర్చుండి ఏదో ఫలానా వ్యక్తి చెప్పాడు అన్నట్టుగా కేవలం ఒక పుకారా కాదు. ఏంటి ఈ మాట యొక్క అర్థం? మా ఖుయ్యిదల్ ఇల్ము బిమిథ్లిల్ కితాబ్ ఇన్నమా నక్తుబుహు లినతఆహదహు. జ్ఞానాన్ని, విద్యను రాయడం ద్వారా ఎంత మంచిగా భద్రపరచడం జరుగుతుందో అంత మంచిగా భద్రపరచడానికి వేరే మార్గం లేదు. మేము రాస్తున్నది దేని కొరకు? అది భద్రంగా ఉండడానికి. ఆమిర్ అష్-షాబీ రహిమహుల్లాహ్ చాలా గొప్ప తాబిఈ, 103వ హిజ్రీలో చనిపోయారు. ఇమాం ఖతీబ్ బగ్దాదీ రహిమహుల్లాహ్ తక్యీదుల్ ఇల్మ్లో ఆమిర్ షాబీ యొక్క ఈ మాటను ప్రస్తావించారు. ఇదా సమిఅతుమ్ మిన్నీ షైఅన్ ఫక్తుబూహు వలౌ ఫీ హాయిద్. మీరు నా ద్వారా ఏదైనా విషయం విన్నారంటే, ఇక్కడ విషయం అంటే సర్వసామాన్య మాటలు అని కాదు, ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు అని భావం. మీరు విన్నారంటే వాటిని రాసుకోండి. సమయానికి రాసుకోవడానికి మీకు ఏది దొరకడం లేదు అంటే గోడపై రాయండి, పర్లేదు. అలాగే అబూ కిలాబా అబ్దుల్లా బిన్ జైద్ అల్ జర్మీ రహిమహుల్లాహ్ చెబుతూ ఉండేవారు, అల్ కితాబు అహబ్బు ఇలయ్య మినన్ నిస్యాన్. రాయడం, పుస్తకంలో రాసి భద్రపరచుకోవడం, మర్చిపోవడం కన్నా ఇది ఎంతో నాకు ఇష్టమైన పద్ధతి. రాసే విషయంలో ఇంత గొప్ప వచనాలు తాబెఈన్ల ద్వారా మనం విన్నాము. ఇక రండి, తాబెఈన్లలో హదీసులను లిఖిత రూపంలో భద్రపరిచిన వారి యొక్క పేర్లు, వారి యొక్క మరణ కాలం మరియు వారి యొక్క ప్రస్తావన ఏ గ్రంథంలో వచ్చింది, అవి ఇప్పుడు తెలుసుకుందాము. మీలో ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. సులైమాన్ బిన్ ఖైస్ అల్ యష్కరీ, సులైమాన్ బిన్ ఖైస్ అల్ యష్కరీ 80 హిజ్రీలో చనిపోయారు. అబీ బిష్ర్ అంటున్నారు, నేను అబూ సుఫియాన్తో అడిగాను,
మాలి లా అరాక తుహద్దిస్ కమా యుహద్దిసు సులైమానుల్ యష్కరి. ఏమైంది? సులైమానుల్ యష్కరి హదీసులను వినిపించే విధంగా మీరు హదీసులను మాకు నేర్పరు, వినిపించరు. అప్పుడు అబూ సుఫియాన్ చెప్పారు, ఇన్న సులైమాన్ అల్ యష్కరి కాన యక్తుబ్ వలం అకున్ అక్తుబ్. సులైమాన్ హదీసులను అంతగా ఏదైతే చెబుతున్నారో ఆయన రాస్తూ ఉండేవారు, నేను రాస్తూ ఉండేవాడిని కాను అని. అయితే ఈ సులైమాన్ తాబిఈ 80 హిజ్రీలో చనిపోయిన వారు. ఏ సహాబీ యొక్క హదీసులను ఎక్కువగా రాశారు? జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క హదీసులను. ఇంతకు ముందే మనం విన్నాము, జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు వారి వద్ద కూడా ఒక సహీఫా ఉండినది హదీసులు రాసినవి అని. ఈ విషయాలు ఇమాం ఖతీబ్ బగ్దాదీ రహిమహుల్లా తఖీదుల్ ఇల్మ్లో ప్రస్తావించారు. అలాగే ఇబ్ను అబీ హాతిమ్ రహిమహుల్లా అల్ జర్హ్ వ తఅదీల్లో కూడా ప్రస్తావించారు. అబీ హాతిమ్ రహిమహుల్లా చెప్తున్నారు, జాలస సులైమానుల్ యష్కరి జాబిరన్ ఫసమిఅ మిన్హు వ కతబ అన్హు సహీఫా. సులైమాన్ అల్ యష్కరి జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు ద్వారా హదీసులు విన్నారు మరియు జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు ద్వారా ఒక సహీఫాను, హదీసుల యొక్క సంకలనాన్ని వారు భద్రపరిచారు లిఖిత రూపంలో. రెండవ తాబిఈ పేరు ఈనాటి మన దర్సులో మన పాఠంలో ఉర్వా బిన్ జుబైర్. ఉర్వా బిన్ జుబైర్ చాలా ప్రఖ్యాతిగాంచిన సహాబీ. ఎవరు తెలుసా ఇతను? తాబిఈ. ఎవరు ఇతను? అస్మా రదియల్లాహు తఆలా అన్హా, ఆయిషా రదియల్లాహు తఆలా వారి యొక్క అక్క ఉంది కదా, అస్మా రదియల్లాహు తఆలా వారి యొక్క కొడుకు. అంటే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా పిన్ని అయ్యేది, ఖాలా. 93వ హిజ్రీలో చనిపోయారు. కాన యక్తుబు మా యస్మఉహు మిన్ ఖాలతిహి ఆయిషా బింతి అబీ బకర్ సిద్దీక్ ఉమ్ముల్ ముమినీన్. ఉర్వా బిన్ జుబైర్ తన ఖాలా అయిన ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అబూబకర్ సిద్దీక్ వారి యొక్క కుమార్తె ఉమ్ముల్ ముమినీన్ రదియల్లాహు తఆలా అన్హా ద్వారా విన్న హదీసులు రాసుకుంటూ ఉండేవారు. ఇమాం ఖతీబ్ బగ్దాదీ రహిమహుల్లా అల్ కిఫాయాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే మూడవ తాబిఈ ఎవరైతే హదీసులను లిఖిత రూపంలో భద్రపరిచేవారో సయీద్ ఇబ్ను జుబైర్. చాలా ప్రఖ్యాతిగాంచిన ఇమాం తాబిఈన్లలో. స్వయంగా అతను చెబుతున్నాడు, కుంతు అసీరు మఅబ్ని అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుమా ఫీ తరీఖి మక్కత లైలన్ వ కాన యుహద్దిథు బిల్ హదీథ్ ఫఅక్తుబుహు ఫీ వాసితతి రహల్ హత్తా ఉస్బిహ ఫఅక్తుబుహు. నేను ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వెంట ప్రయాణంలో మక్కా దారిలో రాత్రి పూట కూడా నడుస్తూ ఉండి హదీసులు వినిపిస్తూ ఉండేవారు అబ్దుల్లా బిన్ అబ్బాస్. నేను రాస్తూ ఉండేవాణ్ణి. ఏ విధంగా? ఒంటపై కూర్చోవడానికి ఏదైతే రహల్ అని పెడతారో దాన్ని కూర్చోవడానికి ఒక జీన్ లాంటిది, దానిపై నేను కూర్చుండి రాస్తూ ఉండేవాణ్ణి. అంటే హదీసులను భద్రపరిచే విషయంలో ఇంతగా శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారని ఇక్కడ వివరణ ఇస్తున్నారు. మన ఈ నాటి పాఠంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మరికొన్ని తెలుసుకుందాము. బషీర్ బిన్ నహయక్ 100 హిజ్రీలో చనిపోయారు. ఆయన అంటున్నారు, కుంతు అక్తుబు మా అస్మాఉ మిన్ అబీ హురైరా రదియల్లాహు తఆలా అన్హు. నేను అబూ హురైరాతో విన్న హదీసులు రాసుకుంటూ ఉండేవాడిని. ఫలమ్మా అరద్తు అన్ ఉఫారిఖహు. ఎప్పుడైతే కొంతకాలం అబూ హురైరా వద్ద ఉండి నేను ఈ హదీసులన్నీ నేర్చుకున్నానో, రాసుకున్నానో, ఇక అబూ హురైరాను వదిలి నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు
అతైతుహు బికితాబిహి ఫఖరఅతుహు అలైహి. నేను అబూ హురైరా ద్వారా రాసుకున్నటువంటి హదీసులన్నీ కూడా చదివి వినిపించాను అందులో చూసి. వకుల్తు లహు, నేను చెప్పాను, హాదా సమిఅతు మిన్క, నేను మీతో విని రాసుకున్న హదీసులు ఇవి. కాల, అబూ హురైరా చెప్పారు, నఅం, అవును. ఈ విషయాన్ని ఇమాం దార్మీ రహిమహుల్లా సునన్ దార్మీలో ప్రస్తావించారు. ఈ విధంగా సోదర మహాశివులారా, ఆమిర్ బిన్ షరాహీల్ అషాబి, ఆమిర్ అషాబి అని ఇంతకుముందే ఒక పేరు విన్నాం మనం. 103లో చనిపోయిన గొప్ప తాబిఈ. ఆయన వద్ద కూడా ఒక పుస్తకం ఉండినది హదీసులది. ప్రత్యేకంగా ఫరాయిద్, వారసత్వపు విషయాలకు సంబంధించిన హదీసులు, ఇంకా గాయాలు యుద్ధంలో కానీ వేరే సందర్భాలలో కానీ, ఫిల్ ఫరాయిద్ వల్ జరాహాత్ వగైరిహా, ఇంకా వేరే అంశాలకు సంబంధించిన ఎన్నో హదీసులు వారి వద్ద రాసి ఉండినవి అందులో. అలాగే అబూ కిలాబా అన్న పేరు ఇంతకు ముందే విన్నాము, గొప్ప ముహద్దీస్. ఇతను కూడా 104వ హిజ్రీలో చనిపోయారు. అతని వద్ద హదీసుల కొన్ని గ్రంథాలు ఉండినవి. ఆయన చనిపోయే ముందు వసియత్ చేశారు అయ్యూబ్ అస్సుఖ్తియానీ రహిమహుల్లా వారికి ఆ గ్రంథాలు, హదీసుల గ్రంథాలు ఇవ్వాలి అని. ఈ విషయం తబకాతుల్ కుబ్రాలో ఉంది, తకీదుల్ ఇల్మ్లో కూడా ఉంది. ఈ విధంగా సోదర మహాశివులారా, రండి ఇప్పుడు ఈనాటి మన పాఠంలో చివరిగా నేను ఒక పేరు ప్రస్తావిస్తున్నాను. దీనికి ఒక గొప్ప చరిత్రయే కాకుండా, చరిత్ర ఒక సాక్ష్యమే కాకుండా, ఇప్పటికీ అది చాలా భద్రంగా ఉంది. ఏంటి విషయం అది? తాబిఈన్లలో ఒక తాబిఈ హమ్మామ్ బిన్ మునబ్బిహ్ 132వ హిజ్రీలో చనిపోయారు. ఇతను కూడా అబూ హురైరా రలియల్లాహు తఆలా వారి యొక్క శిష్యుడు. అతను తన ఆ గ్రంథం పేరు అస్-సహీఫా అస్-సహీహా అని పెట్టారు. అయితే అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ద్వారా విని అతను రాసుకున్నటువంటి ఆ హదీసు గ్రంథం ఇప్పటి వరకు కూడా అల్హమ్దులిల్లాహ్ భద్రంగా ఉన్నది. మన హైదరాబాద్లో పుట్టినటువంటి ఒక గొప్ప ముహద్దీస్, ఒక గొప్ప వ్యక్తి, ఫ్రాన్స్, జర్మన్ ఇంకా వేరే ఎన్నో దేశాలలో ఇస్లాం యొక్క ఎన్నో సేవలు అందజేసినటువంటి దుక్తూర్ ముహమ్మద్ హమీదుల్లా డెమస్కస్ మరియు బెర్లిన్ ఈ రెండు ప్రాంతాలలోని లైబ్రరీలో దానిని కనుక్కొని దాని యొక్క మొత్తం పరిశీలన చేశారు. అందులో ఉన్నటువంటి హదీసులు, చాలా హదీసులు ఇమాం బుఖారీ రహిమహుల్లా తన సహీ బుఖారీలో ప్రస్తావించారు. అలాగే హమామ్ ఇబ్నే మునబ్బిహ్ ఆ సహీఫా సహీహాలో ఉన్న మొత్తం హదీసులు ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ రహిమహుల్లా వారు కూడా తమ ముస్నద్లో తమ యొక్క పరంపరతో, సనద్తో ప్రస్తావించారు. అందులో 391 హదీసులు ఉండినవి. తర్వాత ఈ గ్రంథం వేరే ఇంకా హదీసు ప్రఖ్యాతుల ద్వారా కూడా రీసెర్చ్ అయి
అల్హమ్దులిల్లా ఒక పుస్తక రూపంలో ప్రింట్ అయినది. ఎవరైతే హదీసులు తర్వాత కాలాల్లో రాసుకున్నబడినటువంటి మాటలు అని అబద్ధపు అసత్యపు ప్రచారం చేస్తున్నారో వాస్తవానికి వారి యొక్క బూటకపు మాటలకు ఇది కూడా ఒక గొప్ప నిదర్శన. ఈ విధంగా సోదర మహాశివులారా, తాబిఈన్లు కూడా హదీసులను భద్రపరిచే విషయంలో, ప్రత్యేకంగా లిఖిత రూపంలో భద్రపరిచే విషయంలో ఎలాంటి విధానాలు అవలంబించారు అనేది మనం విన్నాము. అల్లా యొక్క దయతో హదీస్, ఇల్మె హదీస్ ఈ యొక్క చాప్టర్లో ఇన్షాల్లా మరికొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. ఇప్పటి వరకు మీరు తారీఖు సున్నా, తారీఖు తద్వీని సున్నా అన్న చాప్టర్ల విన్నారు. అంటే హదీస్ను భద్రపరిచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబడినవి, ఇక హదీస్ అంటే ఏమిటి, హదీస్లో సహీ దయీఫ్ యొక్క వివరణ, ఇవన్నీ కూడా విషయాలు తర్వాత క్లాసులలో వస్తూ ఉంటాయి. అల్లాహు తాలా విన్న విషయాలను అర్థం చేసుకొని తప్పుడు ప్రచారాలు చేసే వారికి భిన్నంగా నిజమైన విషయాలు, మాటలు తెలియజేస్తూ ఉండేటువంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.